హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు సుధా ఫుడ్ టెక్ బ్లాగ్. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మీరు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న మన ఎంబీఏ బ్లాగ్ గురించి ఈ రోజు నేను మొత్తం క్లియర్గా వీడియో చేయబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్, స్కిప్ మాత్రం అస్సలు చేయొద్దు, డూ వాచ్ ఇట్ కంప్లీట్లీ. ఎంబీఏ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు మా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతున్నారు. సో హీఈస్ మిస్టర్ రాజు. సో హీఈస్ పర్సూయింగ్ ప్రెజెంట్లీ ఎంబీఏ ఇన్ దిస్ యూనివర్సిటీ. సో వితౌట్ ఎనీ మోర్ డిలే మన బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు నాకు ఎంతోమంది కామెంట్స్లలో అడుగుతున్న క్వశ్చన్, అక్క ఎంబీఏకి ఏ ఎంట్రన్స్ రాయాలి, అక్క ఎంబీఏకి ర్యాంక్ ఎంత రావాలి, సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ని వీటన్నింటిని ఆన్సర్ చేయడానికి మన ఫ్రెండ్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దు. ఎవరికైతే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి లేకపోతే వేరే ఎక్కడైనా చేయాలి ఎంబీఏ అనుకుంటే, సో దిస్ ఆర్ ది బేసిక్ థింగ్. He is Mr. Raju, my friend. He is presently pursuing his MBA in this university. So he is going to give us clear explanation about MBA. So meet Mr. Raju. Hi Raju. Hello Sudha. So introduce about yourself to our viewers. Okay. Hello everyone. I am Mjala Raju, currently pursuing MBA at University College of Commerce and Business Management, Shatavahana University, Karimnagar. So MBA గురించి తెలుసుకునే ముందు మనం MBA బ్లాక్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. బ్లాక్ ఇందులో రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వన్ ఇస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అదర్ ఇస్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే రండి, మనం ఇప్పుడు ఎంబీఏ క్లాసెస్ చూద్దాం. వచ్చేసి మన ఎంబీఏ జూనియర్స్ క్లాస్ రూమ్. And this is our MBA seniors classroom. MBA seminar hall, and all the programs related to MBA and MCOM departments will be organized in our seminar hall. The students also present their presentations in the seminar hall, and the classes also run digitally in our seminar hall. ఎంబీఏ డిపార్ట్మెంట్ చూసేసాం కదా, నెక్స్ట్ మీకు కామర్స్ డిపార్ట్మెంట్ చూపిస్తాను పదండి.
ఎంబీఏ డిపార్ట్మెంట్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ రెండు చూసేసాం కదా. ఇప్పుడు మనం ఎంబీఏ గురించి డీటెయిల్గా రాజుని అడిగి తెలుసుకుందాం. సో ఎస్ రాజు, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఎంట్రన్స్ ఏది రాయాలి ఎంబీఏకి? ఎంట్రన్స్ వచ్చేసి ఐసెట్ రాస్తారు కామన్గా. తెలంగాణలో, ఏపీలో ఐసెట్ కండక్ట్ చేస్తారు గవర్నమెంట్. టీఎస్సిహెచ్ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎంబీఏలోకి రావాలి అంటే ద మెయిన్ ఎంట్రన్స్ ఈస్ టీఎస్ ఐసెట్. ఐ హోప్ ఎంట్రన్స్ ఏది రాయాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీనికి ర్యాంక్ ఎంత ఉండాలి, రిజర్వేషన్స్ ఏమైనా ఉంటాయా? కంపల్సరీ రిజర్వేషన్ అనేది ఉంటుంది అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ క్యాస్ట్స్ విచ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీ. ద మెయిన్ ఓసీ క్యాండిడేట్స్ కెన్ అవైల్ దేర్ రిజర్వేషన్ త్రూ ఈడబ్ల్యూఎస్ కోటా. అండ్ ర్యాంక్స్ వచ్చేసి బేసిక్గా 15,000 to 20,000 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ డిపెండ్స్ అపాన్ క్యాస్ట్, ప్యూర్లీ క్యాస్ట్ రిజర్వేషన్ బేస్డ్. యూనివర్సిటీలో రావాలంటే మ్యాక్సిమం ఎంత ర్యాంక్ ఉండాలి ఏమైనా చెప్పగలరా? ఈ యూనివర్సిటీలో రావాలి అంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే బీసీ వాళ్ళకి 15,000 to 20,000 వరకు వచ్చింది. అండ్ ఓసీ వాళ్ళకి వాళ్ళకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే వాళ్ళకి 30,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 70,000 ఉన్న వాళ్ళకు కూడా ఈ యూనివర్సిటీలో ఛాన్స్ వచ్చింది. దట్స్ గ్రేట్. సో నెక్స్ట్ ఏమైనా బుక్స్ ఉంటాయా వీటికి, రెఫరెన్స్ బుక్స్? యా, టీఎస్ ఐసెట్ ప్రిపరేషన్కి విజేత కాంపిటీషన్స్ అని బుక్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది టీఎస్ ఐసెట్కి విజేత కాంపిటీషన్స్. ఓకే, మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలి? ఐసెట్ ఓవరాల్గా ఎన్ని మార్క్స్తో ఉంటుంది టోటల్? ఓవరాల్గా వచ్చేసి టీఎస్ ఐసెట్ 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 మార్క్స్ అండ్ ఈచ్ వన్ హ్యావ్ టు గెట్ 50 మార్క్స్ టు క్వాలిఫై ఫర్ ఐసెట్ ఎగ్జామ్. అండ్ ర్యాంక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 75 మార్క్స్కి దట్ ఈస్ 14,000 ర్యాంక్ వచ్చింది. అండ్ చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది మార్క్స్కి. విత్ ఇన్ పాయింట్స్లో 1000 మెంబర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో బెస్ట్ మార్క్స్ వస్తే ర్యాంక్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 120 మార్క్స్ ఆర్ 114 మార్క్స్ కూడా లాస్ట్ టైం బిలో 1000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంబీఏ ఎవరైనా చేయొచ్చా? దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? ఎస్, ఎంబీఏ ఎనీ స్ట్రీమ్, డిగ్రీలో ఏ స్ట్రీమ్ వల్ల ఎంబీఏకి ఎలిజిబిలిటీయే. అండ్ మెయిన్గా బీబీఏ స్టూడెంట్స్ ఎంబీఏ చేయడానికి ఉంటారు. లైక్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే ఎంబీఏ చేయడానికి ఎలిజిబిలిటీ అని బయట ఒక అపోహ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎంబీఏ కెన్ డూ బై ఎనీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఇన్ దేర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్. సో దీంట్లో ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయని కూడా విన్నాను. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్, ఎంబీఏకి కంపల్సరీ పీజీ కోర్సెస్లో స్పెషలైజేషన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 2 సెమిస్టర్స్ కండక్ట్ చేస్తారు. ఆ 2 సెమిస్టర్స్ కామన్ సబ్జెక్ట్స్. ఈచ్ సెమిస్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 సబ్జెక్ట్స్. And in third semester we have to choose our own specialization. And in Shatavahana University we have 3 specializations, that is human resources, marketing and finance. The students choose and opt their own specialization after completion of second semester. Mr. Raju, can you explain detailedly about these specializations? Yes. HR వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్లో అండ్ ద కంపెనీస్లో రిక్రూట్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ అండ్ ఆల్ దీస్ కన్సిస్ట్ అండ్ కమ్ అండర్ హ్యూమన్ రిసోర్సెస్. మార్కెటింగ్ వచ్చేసి ఎస్పెషల్గా ప్రజెంట్ బూమ్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే కోర్ స్పెషలైజేషన్, దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ their specialization in marketing, the students can opt different streams in marketing. There are wide number of opportunities in the market after completion of marketing specialization. That is medical side, in pharmacy or digital marketing or advertisement, sales. In any stream they can excel their experience of MBA in marketing. And coming to finance, opportunities in banking system and accountants also, they can go as accountants also. And an important thing is the specializations of HR and finance have their own government job facility provided by government also. Means they have to write some examination, competitive exams like welfare jobs provided by Singareni Collieries Company Limited, SCCL, and finance also have the same. But coming to marketing, the government side, government sector is somewhat less. But in private, we have many opportunities than other streams in MBA.
సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేస్తున్న క్వశ్చన్, అదే అటెండెన్స్ ఇంపార్టెంటా, అటెండెన్స్ మ్యాండేటరీయా యూనివర్సిటీలో అనేది. ఎస్ రాజు? Yes, attendance is compulsory. It is mandatory because this is a regular institution. In other private colleges, we see that the attendance is not mandatory and the college management will manage their attendance. But in university, attendance is particular and mandatory. Our head of the department will definitely focus on our attendance and regularity to the college and attending the classes also. సో విన్నారు కదండి, అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయా? Yeah, compulsory project work anedi last semester, that is in 4th semester we have to submit our project work on any topic. That is from 4 semesters we have to choose one topic and we have to research on that topic and prepare a project report on that, and we have to submit in the college while leaving, and that consists of 50 marks which includes in our memo. ఎస్ రాజు, మీరేమన్నా ప్రాజెక్ట్ స్పెషల్గా ఏమైనా చేశారా? I have completed my project on knowledge management, that is related to HR topic. In my second semester, I have did this project in Singareni Colors Company Limited, Ramagundam area, Godavarikani. The great opportunity provided by MBA course is the project work. In real-time projects, we will experience a lot. The reality which the organizations require from a student, what type of skills we have to exhibit and improve ourselves in present scenario of organizations. సో ప్రాక్టికల్స్ ఏమైనా ఉంటాయా ఎస్యూలో? Yeah, Shatavahana University lo in each semester have different practical knowledge to gain our practical knowledge. In first semester we have ITM lab, that is information technology for managers, and on that we have Viva session and also an assignment we have to submit to the management in which they provide us internal marks. And in second semester, after completion of second semester, we have a Viva host for 50 marks. And in third semester, we have to complete our project work on any topic. And in fourth semester, we have to submit that project work in awarding 50 marks for the semester and also a full-fledged project report to the management in getting and to get an award of MBA degree. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఎస్యూలో? ఒకవేళ ప్లేస్మెంట్స్ ఉంటే ఎలాంటి కంపెనీస్ వస్తాయి? Placements, and coming to placements, we have a wide range of placements in marketing specialization, that is related to sales. And last year from 3 companies we have got placements, and that is Patanjali, Accenture and Axis Bank also. And a wide range of students also placed in banking sector like finance and other related to sales, credit card sales. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఓవరాల్గా ఎంబీఏ స్ట్రెంత్ ఎంత ఉంటుంది, ఎంతమందిని తీసుకుంటారు ఎస్యూలో? ఎంబీఏకి వచ్చేసి 60 సీట్స్ అఫోర్డ్ చేస్తారు, అండ్ ఆ 60 సీట్స్ గవర్నమెంట్ ద్వారానే ఫిల్అప్ అవుతుంది. 60 సీట్స్ వచ్చేసి రిజర్వేషన్ బేస్డ్లో ఫిల్అప్ చేస్తారు, అండ్ ఇన్ దట్ వీ హ్యావ్ సిఏపి కోటా, నాట్ ఎస్సీ కోటా, అండ్ ఆల్సో స్పోర్ట్స్ కోటా, అండ్ రెస్ట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఓపెన్ కేటగిరీ. Yes. Can you tell me about the faculties in Shatavahana University, and do you have digital facilities in it? Yes. We have regular faculty in Shatavahana University. The classes will run regularly, and professors, they also put keen observation on regularity of classes, and all the classes will run on a smart board based like smart classes, and based upon the availability and usage, we also use the chalk and board also. So next question is, ఎంబీఏలో ప్రెజెంటేషన్స్ ఉంటాయా? ఉంటే మీరు ఏమైనా ప్రెజెంట్ చేశారా, లేకపోతే ఏ సెమిస్టర్లో ప్రెజెంటేషన్స్ ఉంటాయి? Presentations in every semester, there are separate marks, internal based marks are awarded for presentations. In every semester, we have to present ourselves through presentations on any topic, and there 5 marks are awarded in internal marks for presentations, and rest of the marks are awarded through internal examinations, and that is written based. పర్ సెమిస్టర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అండ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి? Each semester consists of 7 subjects and 7 papers. 100 marks are awarded for each paper, that is 80 marks for examination written based and 20 marks internal. That internal marks consists of attendance and presentations and our regularity to the college and all other extracurricular activities.
including internal examination also. అకామిడేషన్ ఏమైనా ఉందా ఇక్కడ ఫెసిలిటీస్? Hostel facility also available for the students, and in hostels there are separate rooms allotted for MBA students. Each department have separate rooms allotted by the management, and we have student management in Shatavahana University hostel. And if any queries related to hostel accommodation or mess, and the students collaboratively conduct meetings and solve their problems in hostels. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎంబీఏ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ హాస్టల్ ఫీ స్ట్రక్చర్ ఎంత? MBA fee structure వచ్చేసి 25,000. We have to pay. Non-scholarship students have to pay 25,000 per year. Means 50,000. And an extra amount of 5,500 for UDC, University Development Fee. Coming to hostel fees depends upon the caste based again. SC/ST have to pay 4,500 and BC students have to pay 6,500 and non-scholarship holders have to pay 11,500 as a challan before entering into the college hostel. And every month an amount of 1,500 rupees paid by government for each student. Rest of the amount which exceeds 1,500 that we have to pay while leaving the university. స్కాలర్షిప్ ఏమైనా ఉంటుందా ఎంబీఏ లేకపోతే వేరే ఏ సబ్జెక్ట్స్ అయినా కూడా ఇక్కడ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారా? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా చెప్పండి. Scholarship, an amount of 25,000 scholarship is provided by government for each student. Non-scholarship students have to pay 30,000. That is 25,000 college fees and 5,500 for university development fees. నార్మల్గా ఎస్యూలో అయితే ర్యాగింగ్స్ అయితే ఉండవు, అలా ఎంబీఏలో ర్యాగింగ్స్ ఏమైనా ఉన్నాయా? There is no ragging in MBA, and only a small introduction class will be conducted that is friendly. To increase the rapport between seniors and juniors, an introduction class will be organized by seniors to the juniors. నా ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఓవరాల్గా ఎస్యూలో ఎంబీఏ పైన మీ ఒపీనియన్ ఏంటిది? And I think we are fortunate to be here in the university and as a campus student and the students of management, and I hope this will enhance our knowledge, skills and also career based. Students who have pursued their MBA in university have placed in different multinational companies and some are also in the abroad. So we can utilize the resources provided by university, which will help in overall development of our career. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఇట్ వాజ్ వెరీ ప్లెజర్ టు మీట్ యూ అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఎంబీఏ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sudha, and we also thank you for you and for providing this to all. Thank you very much for giving me this wonderful opportunity, and I hope all the viewers and subscribers have known well about MBA in Shatavahana University, and I also welcome the next batches to our university. సో ఐ హోప్ ఈ వీడియోతో మొత్తం అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.